హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మీకు కలర్ స్వాతి మనకు బాగా పరిచయం, మన తెలుగు అమ్మాయి. అలాగే తను పెళ్లి కూడా చేసుకుంది వికాస్ తోటి. అయితే రీసెంట్గా విడాకులు తీసుకుంటున్నారని ఒక వైరల్ అవుతుంది ఒక న్యూస్. అయితే ఇది గత 2018 పెళ్ళి అయినప్పటికీ గత 2 సంవత్సరాల నుంచి ఇది మనకి బాగా వైరల్ అవుతుంది. అది ఇప్పుడు ట్రెండ్ ఏమైచేసిందంటే యాక్టర్స్కి కానీ, సీరియల్ కానీ, సినిమా వాళ్ళకి కూడా వాళ్ళ ఎక్స్ అకౌంట్లో కానీ లేదా ఇన్స్టా వాళ్ళ దాంట్లో, ఫేస్బుక్లో ఇట్లాంటి దాంట్లో వాళ్ళ ఫొటోస్, వాళ్ళకున్న జ్ఞాపకాలు అవన్నీ డిలీట్ చేసి ఆ రకంగా మన ఫ్యాన్స్కి వాళ్ళు మేము దూరంగా ఉంటున్నాం లేదా విడిపోతున్నాం అని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కూడా అదే క్రమంలో స్వాతి గారు కూడా అంటే ఎవరు చెప్పినట్టు బయట అనౌన్స్ చేయకుండా ఇలా ఇన్స్టాలో తన ఫొటోస్ డిలీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు బయట కూడా వస్తుంది ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారని. దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఏమంటారంటే ఇది సోది. నువ్వు ఉండు ఊడిపో, ఎవరికి కావాలి? సమాజానికి అవసరమా? నువ్వు వాడితో ఉండు, ఎవరికి కావాలి? ఎవరికి కావాలని దాని ఏదో నీకు సినిమాలు లేవు, నీకు మార్కెట్లో నీ పేరు లేదు కనుక నీ పేరుని ఎప్పటికప్పుడు లైవ్ లైన్లో పెట్టుకోవడం కోసమని నేను ఆయనతోటి ఇలా కౌగులించుకున్న ఫోటో ఆయనతోటి ఎవరికి కావాలి? ఎవరికి అవసరమా? సమాజానికి అవసరమా? ఎవరికి అవసరం? నీ ఇంట్లో నీ ముగ్గురితో ఉన్నావా, విడిపోయావా, నీ కర్మది. నువ్వు పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నాక కంటిన్యూ అయితే నీ జీవితం, కంటిన్యూ కాకపోతే నీ కర్మ ఇంకోటి చేసుకుంటావు రేపు, లేదు వాడు ఇంకోటి చేసుకుంటాడు. మీ ఎవరికి కావాలి మీ సోది మా గొడవ? ఊరిని సొలువా కూడా తప్పితే ఏదో దీనివల్ల ఇది సమాజానికి పెద్ద ఈ ట్రెండ్ బాగా ఫాలో అవుతుంది. ఈ ట్రెండ్ అంటే ఇది ఉన్నారు కదా, పని పట్లైన సోంబేర్లు ఉంటారు సోషల్ మీడియాలో. ఈ పని పట్లని సోంబేర్లు వాళ్ళకి వేరే పని ఉంటుంది. అందుకని వాళ్ళు ఎప్పుడంట అమ్మ అబ్బా వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భకులు వాళ్ళు. ఈ అర్భకులు ఏంటంటే ఇలాంటి చెత్త, వాడికి వేరే పని పడలేదు. ఈ మిగతా సోషల్ మీడియాని చక్కగా వాడచ్చు. అందుకని వాడితో కూర్చుంది, వీడితో నుంచుంది, వాడు ఈ అమ్మాయిని గోకాడు, ఈ అమ్మాయిని ఎవడే ఈ చెత్త వాళ్ళకి వేరే. ఎందుకంటే వాడికి అంతకు మించి జ్ఞానం లేదు. ఈ సోషల్ మీడియా రాసే అంతకు మించి వాడి బ్రెయిన్ పనిచేయదు. ఆ కింద లో లెవెల్ బ్రెయిన్, ఆ లో లెవెల్ బ్రెయిన్కి అన్నీ ఇలాంటి ఈ మురికి విషయాలు, ఈ మురిగుంట విషయాలు, ఈ మురిగుంటలో కనుక దోమలు పాగుతూ ఉంటాయి చూడండి, ఇలాంటి బాపతులు కనుక వాళ్ళు ఇలాగ మాట్లాడతారు. వాళ్ళ గురించి కూడా మనం పెద్దగా ఆలోచించడం అనవసరం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. వజ్రవైడూర్యాలంకరణం మణిహారం మహాద్భుతం సంతోషమే ప్రతిక్షణము ఇక శుభప్రదముగా నీవు రాగశిరుల వేడుక సంతోషం ప్రతిక్షణం. మానిపల్లి జ్యువెలర్స్.